ఆఫీసర్ ఆర్ నా సహచార మంత్రులతో కలిపి. కానీ అనవసరంగా దీన్ని కాళ్ళలో కట్టిపెట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చిక్కులు తెచ్చేటువంటి అరే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టుకు పోతే అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు. ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి, దుర్బుద్ధి మానండి. ఇలా ఈ ఆషాఢ మాస బోనాలు అమ్మవారు అదే కోరుతున్నారు. ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ 42% రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి, లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, బీసీలు 42% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, డి శ్రీనివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు, బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఈటల రాజేందర్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి, ఆర్ కృష్ణయ్య అయితే నేను బీసీల ఛాంపియన్ అని చెప్పి 4 బీసీలుండి, లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి, ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోణంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము రెడీగా ఉన్నాం, బేసిజం లేదు మాకు. తెలంగాణ 42% అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సహచార మంత్రులు అందరం కూడా ఆ రోజు విత్ ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసి రిప్రజెంట్ చేసినాం. ప్రాసెస్ అయితే ఉంది, అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తూ ఉన్నాం, మేము ఊహిస్తూ ఉన్నాం, మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి. ఇవాళ మీరు ఇచ్చే నిర్ణయం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశలో కార్యాచరణ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి ఊరికనే గుడ్డు గట్టిగా లెక్కెట్టే పని వద్దు, ఊరికనే రాజకీయం చేసేదిగా మేము చెప్తా ఉన్నాం. మా గురు చొక్కారావు గారు చెప్పింది 2 ముచ్చాడు, అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు. ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి. ఒకటే ఊరికే 50% ఈడబ్ల్యూసీ ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా 62% దాటిపోయింది. ఇలా 27% బీసీలు, 10% ఎస్టీలు, 15% ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 62% అయింది. రాళ్ళ రాష్ట్రాల 50% కోటా ఎప్పుడూ అయిపోయింది. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం 50% కోటా మీరు ఎత్తేస్తే 42% బీసీల రిజర్వేషన్ కోటా మా కొరకు ఎందుకు ఎత్తేయరు? ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా, స్పిరిట్ లేదా, ఆలోచించలేరు అనుకుంటున్నా? గ్రామాల్లో ఈరోజు ఆనాడు తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులు చేసి జైంట్ యాక్షన్ చేసిన ఆలోచన చేస్తలేరా? ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు ఇంత ఫేర్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా రిజర్వేషన్ రావాలని చేస్తున్న ప్రక్రియ గమనిస్తలేరా? ఎవరో అడ్డం పడుతున్నారో గమనిస్తలేరా? ఏ రాజకీయ పార్టీ దీని మూల్యం చెల్లించక తప్పుతుందా? ఊరుకుంటారా బలహీన వర్గాల నాయకత్వం? ఇది మంచి పద్ధతి కాదు. అందుకే దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న మేము శ్రీగారు అన్న కేశవరావు గారు అయితే అందరూ 2 చేతులు జోడించి దండం పెట్టినాం. అది బలహీనత కాదు, అది అభ్యర్థన. దాన్ని మీరు బలహీనం అనుకుంటే గ్రామాల్లో మా బలహీన వర్గాల బిడ్డలు సీరియస్ అయితే మొష కులాలు కొన్ని ఉంటాయి, జాగ్రత్త. అట్లా వద్దు. దయచేసి మాకు సహకరించండి. ప్రభుత్వ నిర్ణయం 42% రిజర్వేషన్లకు, రేపు 42% రిజర్వేషన్ శాఖ మీ పార్టీ మా పార్టీ ఏ పార్టీ బీసీ గెలుస్తాడు. అందుకు అవకాశం ఇవ్వని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిండు. దయచేసి ఇవాళ మాట్లాడతానా? దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది.
కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి. మేము ఇవాళ మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి, కానీ మేము అట్లనే